కోల్కతా ఎయిర్పోర్ట్లో మాజీ మంత్రి కొడాలి నానిని పోలీసులు అడ్డుకున్నట్లు తెలియవస్తోంది. కోల్కతా నుండి కొలంబో వెళ్లేందుకు కొడాలి నాని ప్రయత్నించారని సమాచారం. లుకౌట్ నోటీసులు జారీ కావడంతో కొడాలి నానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. కోల్కతా ఎయిర్పోర్ట్లో మాజీ మంత్రి కొడాలి నానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలియవస్తోంది. లుకౌట్ నోటీసులు జారీ చేసినా ఆయన కొలంబో వెళ్లడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకుని ఆయన్ని అరెస్ట్ చేసినట్టు తెలియవస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు. మూర్తి కాసేపటి క్రితమే నానిని కోల్కతా ఎయిర్పోర్ట్లో పోలీసులు అడ్డుకున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆయనపై అనేక కేసులు ఉన్నాయి. గత కొన్ని మాసాలుగా కూడా ఆయన అనారోగ్యం పేరుతో హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నారు. అప్పుడే ఆయన అమెరికా వెళ్ళిపోతారని లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళిపోతారని కూడా ప్రచారం జరిగింది. ఆయన్ని ఖండించినప్పుడు కూడా ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకైతే కోల్కతా ఎయిర్పోర్ట్లో ఆయన కొలంబో వెళ్లేందుకు ప్రయత్నించగా మొత్తం కూడా పోలీసులు అడ్డుకుని చెప్తుంది. ఇప్పటికే ఆయనపై లుకౌట్ నోటీసులు కూడా ఉండడం జరిగింది. లుకౌట్ నోటీసుల పరిధిలో ఉండగా ఎవరు కూడా విదేశాలకు వెళ్ళకూడదు, మొత్తం కూడా పర్మిషన్ తీసుకోవాలి, అటువంటి ఏం చేయకుండా కొడాలి నాని వేరే కొలంబో వెళ్లేందుకు ప్రయత్నించారని కూడా సమాచారం అందుతుంది. ఇంకా అధికారికంగా నిర్ధారించాల్సిన అవసరం అయితే ఉంది ఇదంతా కూడాను. నిన్న కూడా చూసాం, మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అదేవిధంగా కొలంబో వెళ్లేందుకు ప్రయత్నించగా ఆయన కూడా అదుపులో తీసుకుని అరెస్ట్ చేసినట్టు కూడా కాసేపట్లో సిట్ ఆఫీస్ కూడా తీసుకురాబోతున్నారు, ఆయన విచారణ చేయబోతున్నారు. అలాగే నాని మీద కూడా చాలా కేసులు ఉన్నాయి. చాలా మనం చూసాం గత ప్రభుత్వంలో నాని ఏ విధంగా చేసేవారు, అన్నీ కూడా అనేకమైన ఆరోపణలు అనేకమైన కేసులు ఉన్నాయి. కాబట్టి ఇటీవల ఆయన అనారోగ్యం పాలవడం జరిగింది. అనారోగ్యం పాలైన సందర్భంగా కూడా ఆయన ఇది అనారోగ్యం అడ్డుపెట్టుకుని వేరే దేశాలకు వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉన్నారని కూడా ఆరోపణలు వచ్చింది. నేపథ్యంలో కొలంబోకి సడన్గా కోల్కతా ఎయిర్పోర్ట్ నుంచి కొలంబోకి వెళ్ళడం అంటే చాలా వ్యూహాత్మకంగా ఆయన కానీ ఆయన అనుచరులు కానీ ఈ విధంగా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్ కానీ హైదరాబాద్ కానీ లేకపోతే ఇతర ఎయిర్పోర్ట్లో తెలిసిపోద్దని కలకత్తా ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళేందుకు ప్రయత్నం చేశారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. మరి నానిని అదుపులోకి తీసుకున్నారా, అధికారికంగా అరెస్ట్ చేస్తారా, లేకపోతే శివరెడ్డి భాస్కర్ రెడ్డిని చేసినట్టు కూడా తీసుకొచ్చి విచారణ చేస్తారని తెలియాలి. ఆయన మీద ఉన్నటువంటి కేసులు నేపథ్యంలో కూడా మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఆయన కూడా సిట్ అధికారులు విచారణ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం సమాచారం మేరకు అయితే మొత్తానికి ఆయన అయితే అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. మూర్తి. రైట్. మరి కొడాలి నాని ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయ్యిందంటే తనకి హార్ట్ అటాక్తో ప్రాబ్లం ఉందని చెప్పడం జరిగింది వాసు. మరి అయితే ఏంటంటే కొడాలి నాని కూడా ఏంటంటే ఇదివరకు గతంలో బీరాలు పలికి చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ మిగిలిన వాళ్ళందరి మీద కూడా చాలా ఛాలెంజెస్ చేసిన సందర్భం. మరి అలాంటిది సడన్గా ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సడన్గా మౌనవ్రతం ఆశ్రయించారు. సరే, మరి ఇప్పుడు సరే ఏంటంటే మౌనవ్రతం పలాయనం కూడా చిత్తకించారా, ఏంటి విషయం? ఎందుకు అంత భయపడి వైసీపీ నేతలంతా భయపడుతున్నారో, అందులోకి రెబల్ నేతగా పేరొందిన కొడాలి నాని ఇంకా భయపడుతున్నారా ఏంటి? తాజా అప్డేట్ ఏంటి? ఏపీలో ఆయనకున్నంత నోటి దురద ఎవరికి ఉండదని చెప్తారు. ఎందుకంటే ఆయనకు మరో పేరు కూడా ఉంది, ఆ పేరు కూడా చెప్పడం బాగోదు, అంత ఇదిగా కూడా ఏపీలో చెప్పుకునే పరిస్థితి. అయితే గతంలో చంద్రబాబు మీద కానీ లేకపోతే మంత్రుల మీద కానీ లేకపోతే మాజీ మంత్రులు కానీ లేకపోతే సీనియర్ టీడీపీ నాయకుల మీద కానీ ఇష్టానుసారంగా అంటే అసెంబ్లీలో కూడా చాలా ఇష్టానుసారం మాట్లాడటం మనం చూసాం. అందరూ కూడా యావగించుకునే పరిస్థితి ఏర్పడింది. కాకపోతే అరెస్ట్ చేసుకోమని ఛాలెంజ్లు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మొన్న హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడే అమెరికా పోతారని కూడా ప్రచారం జరిగింది. దాన్ని ఖండించారు. ఎక్కడ పారిపాలన సంస్థలను మేము ఎదుర్కొంటామని కూడా చెప్పడం జరిగింది. పేరు నాని కానీ లేకపోతే కొడాలి నాని కానీ వీళ్ళందరూ కూడా చాలా ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు మనం చూస్తున్నాం వరుసగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవ్వచ్చు, నాని అవ్వచ్చు, ఈ ప్రగల్భాలను కూడా ఒట్టి ప్రగల్భాలని అర్థమవుతుంది. ఎందుకంటే కేసులు చాలా బలంగా పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. కేసులు నమోదు అవుతున్నాయి. ఆ లుకౌట్ నోటీస్ ఇచ్చారంటే తప్పనిసరిగా కూడా వాళ్ళు ఎక్కడ కూడా వెళ్ళే పరిస్థితి లేదు. మరి నాని విషయంలో మాత్రం లుకౌట్ నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి ఆయన అరెస్ట్ చేస్తారా, లేకపోతే అదుపులో తీసుకుంటారా, లేకపోతే అధికారికంగా ప్రకటిస్తారా, మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. మూర్తి. రైట్. థ్యాంక్ యూ వాసు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.